అంటూ గాడి తప్పిన గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ నిర్వాహకం, ఉపాధి హామీ పథకానికి తూట్లు, తాగునీటి సరఫరా చిన్నాభిన్నం, యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం, ఘోరంగా చితకలబడిన వ్యవస్థలు, రేపు పవన్ బాధ్యతల స్వీకరణ అంటూ పవన్ కళ్యాణ్ ఆ వ్యవస్థని బాగు చేయాల్సిన అవసరం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అగ్రిగోల్డ్ భూములతో దందా, మాజీ మంత్రి జోగి కుటుంబ నిర్వాహకం, సిఐడి జప్తులో ఉన్న భూములపైనే కన్ను, జోగి బాబాయ్ తన్నుడి పేరిట పత్రాలు, సర్వే నెంబర్ల డ్రామాతో స్వీయ సవరణలు, అనంతరం ప్లాట్లుగా మార్చేసి విక్రయాలు, అప్పనంగా 5 కోట్లకు పైగా జేబులోకి అంటూ వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములు చెరబట్టింది. సిఐడి స్వాధీనంలో ఉన్న భూములు దర్జాగా కబ్జా చేసి అప్పనంగా 5 కోట్ల పైచీలకు సొమ్ము చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో RS నెంబర్ 69/2 రీసర్వే నెంబర్ 87లో అగ్రిగోల్డ్కి చెందిన సుమారు 2300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. దీన్ని ఏపీ సిఐడి స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ భూములు వివాదంలో ఉండటానికి సాగ్గా తీసుకుని జోగి కుటుంబం ఈ భూములపై కన్నేసింది. జోగి రమేష్ బాబాయ్ అయిన జోగి వెంకటేశ్వరరావు, జోగి తనయుడు జోగి రాజీవ్ కలిసి చెరో 1086, 1074 గజాలను తమ పేరుతో రాయించుకున్నారు. ఈ విషయంలో జోగి కుటుంబం తమ చేతికి మట్టి అంటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అంబాపురంలో RS నెంబర్ 88లో పట్టాదారుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు తమ కొనుభూమిలో 4 ఎకరాలు బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించారు. ఆయన ఎకరా భూమిని